ద్వారక దగ్గర దారుకావనం అనే యాత్రాక్షేత్రం ఉంది. ద్వారకకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ దారుకావనంలోనే నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఆ పేరు కలిగిన లింగం ఇంకెక్కడా లేదు. నాగేశం దారుకావనే అని అంటారు. అనగా రెండు ఒకటే, దారుకావనం అదే నాగేశ్వర జ్యోతిర్లింగం. కొంచెం మెట్లు దిగిన తర్వాత ఒక ఫ్లోర్ లోపల గర్భగుడి లోపల ఉంటుంది ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగమైన కారణంగాను పెద్దగా రద్దీ ఉండనందున ఎవరైనా తాకి దర్శనం చేసుకోవచ్చు ఈ నాగేశ్వర జ్యోతిర్లింగంను. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం ప్రక్కనే తామరాకులతో ఉన్న పుష్కరిణి ఉన్నది. ఆ పుష్కరిణిలోనే శ్రీకృష్ణుడు గోపికలు చిట్ట చివరిగా హోలీ పండుగ జరుపుకొని ఆ రంగులు పోగొట్టుకోవడానికి ఆ చెరువులోనే స్నానం చేసింది. ఆ దారుకావనంలోనే ఆ చెరువును ఇప్పటికీ మనం దర్శనం చేసుకొని ఆ చెరువులోకి దిగి కొన్ని నీళ్లు తల మీద చల్లుకోనవచ్చు. అక్కడ వాళ్ళంతా స్నానం చేసిన నీరు కనుక అక్కడ నీరు నల్లగా ఉంటుంది. కానీ చేతిలోకి తీసుకుని చూస్తే నీరు మామూలుగానే కనిపిస్తాయి. ఆ దారుకావనంలో చిట్ట చివరగా శ్రీకృష్ణుడు గోపికలు రంగులు చల్లుకొని హోలీ పండుగ జరుపుకున్నది ఈ పాల్గొన పౌర్ణమి రోజునని. ఈ పాల్గొన పౌర్ణమి రోజున ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పండుగని హోలీ పున్నమి అని అంటారు. ఈ హోలీ పున్నమిన రంగులు ఎందుకు చల్లుకుంటారు అని అంటే, మోదుగ చెట్ల ఆకులను పూలను కొమ్మలను నీటిలో కలిపితే ఎరుపు రంగుగా నీలం రంగుగా అలా రంగులు రంగులుగా మారుతూ ఉంటాయి. యథార్థానికి ఆ హోలీ రంగులే చల్లుకోవాలి. వీటి ద్వారా శరీరానికి ఏ హాని ఉండదు. పసుపు పచ్చని రంగు, మరి ఆరెంజ్ కలర్ రంగు, అంతేకాకుండా గులాబీ రంగు కలర్లోనే ఉంటాయి ఈ మోదుగ చెట్ల భాగాలన వచ్చే నీరు. ఇక రెండవ పక్షం నిమ్మపండు సున్నం కలిపి ఎర్ర రంగుగా మార్చి రంగులు చల్లుకోవాలి. మూడవ పక్షంలో కుంకుమ నీరు పసుపు నీరు ఈ హోలీ పండుగ రోజు జరుపుకోవచ్చు. ఇక నాలుగవ పక్షంలో కెమికల్స్ కలిపిన రంగు నీరు. కంటికి శరీరానికి హాని కలుగజేస్తాయి. ఈ రోజుల్లో 100% కెమికల్స్ కలిపిన రంగు పొడి నీటినే వాడుతున్నారు. కానీ అది మహా ప్రమాదం. ఈ రోజున హోలీ పండుగ ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది అంటే దానికి కారణం కెమికల్స్ కలిపిన రంగు నీళ్ళే. కెమికల్స్ కలిపిన రంగు పొడి నీళ్ళే రంగులు అని అనుకోవటం వీరి భ్రమ. ఆ భ్రమ నుంచి వీరు మారాలి. అసలు హోలీ పండుగ రోజున ఈ నీళ్లు ఎందుకు చల్లుకోవాలి అంటే, సౌందర్య లహరిలో చెప్పినట్లుగా ఒకళ్ళ ఆనందాన్ని ఒకళ్ళు పంచుకుంటేనే అది నిజమైన ఆనందం. చాలామంది స్నేహంగా అభిమానంగా ప్రేమగా ఉన్నప్పుడు బాగున్నారా, బాగున్నామండి అంటూ వారు దూరంగానే ఉంటారు. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకుండే ప్రేమ ఈ హోలీ పండుగ రోజునే నిజమైన ప్రేమ బయటపడుతుంది. అవతలి వారు చెప్పకుండానే రంగులు చల్లేస్తారు. తెలిసిన వాళ్లకు మాత్రమే, తెలిసిన వ్యక్తికే రంగులు చల్లాలి. ఎందుకంటే తెలియని వ్యక్తులకు రంగులు చల్లితే క్రొత్త విరోధాన్ని తెచ్చుకున్నట్లవుతుంది. కానీ తెలిసిన వ్యక్తులు అభిమానాన్ని ప్రేమని చూపించాలి అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లకు రంగులు పూస్తే వాళ్లకు ప్రేమ పెరిగి వీళ్లకు రంగులు పూస్తే దేహతాపం తీరుతుంది. తాపం అంటే దుఃఖం, దేహతాపం తీరుతుంది అనగా దేహానికి ఉన్న దుఃఖం తీరుతుంది అనగా ఆనందం కలుగుతుంది. అవతలి వాళ్ళు పరిగెత్తించి కావాలని మరీ రంగులు పూస్తారు. వాళ్ళు పరిగెత్తి వస్తుంటే వీరు వారికి దొరకకుండా పరిగెడుతుంటారు. ఆ ఆనందం శాశ్వతంగా బంధంగా మిగిలిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఎక్కడో హోలీ పండుగ రోజు ఉన్నా ఒకప్పుడు వాళ్ళు నాకు పరిగెత్తించి హోలీ రోజున రంగులు చల్లారు అని వాళ్ళు అక్కడ లేకపోయినా వాళ్ళ ఆనందం వాళ్ళ ముఖంలో కనిపిస్తుంది. ఈ రంగులు చల్లుకోవడం వలన దేహం చేసిన పాపాలు తొలగిపోతాయి. ఇది మోదుగ రంగులు చల్లుకునే కారణంగానే
అందుకే పూర్వకాలంలో ఈ రంగులు చల్లుకునే పండుగను చాలా ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఉండేవారు. ఈ హోలీ పండుగ రోజున కొంతమంది రంగులు చల్లుతారు అని లోపలే దక్కుంటారు. ఎంతసేపు లోపలుంటారు? ఎప్పుడో ఏదో ఒక సమయంలో బయటకు రాగానే బయట స్నేహితులు రంగులు చల్లుకోవడానికి రెడీగా ఉంటారు. వారిని వెయిట్ చేయించి తప్పించుకొని వారికి దొరకకుండా అమ్మయ్యా నేను ఈ రోజున రంగులు చల్లించుకోలేదు అని అనుకునే లోపలనే సడన్గా వచ్చి రంగులు చల్లేస్తారు. దీనికి అర్థం వారు అభిమానంతో వెయిట్ చేసి రంగులు చల్లారు కదా అని ఒక ఆనందం. స్నేహితుల పైన ఆ ఆనందాన్ని ఒకళ్ళకొకళ్ళు వ్యక్తపరచుకునేది ఈ హోలీ పండుగ రోజుని. ఒక చిన్న ఉదాహరణ, ఇప్పటికీ వివాహం తర్వాత దంపతులకు వసంతోత్సవాలు అని జరుపుతారు. వసంతోత్సవంలో కలిపే రంగు కూడా ఈ మోదుగ చెట్ల నుంచి వచ్చిన రంగులే. ఎందుకు ఈ వసంతోత్సవం చేయడం అంటే, ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లికి ముందు ఎవరితో అయినా మాట్లాడినా లేక వాళ్ళను చూసినా కూడా వచ్చిన పాపం పోవడం కోసం. కానీ పెళ్ళైన తక్షణం నూతన వధూవరులను ఇద్దరిని ప్రక్కన కూర్చోబెట్టి వసంతం ఎందుకు చేస్తారు అనగా, దేహాలు చేసిన పాపం పోవడం కోసం, వారి ఇద్దరి మధ్య ఉన్న బిడియం పోవడం కోసం. ఒకరికొకరు ఈ వసంతం చల్లుకోవడంతో వారి మధ్య ప్రేమ పెరుగుతుంది. దాన్నే వసంతోత్సవం అంటారు. ఉత్సవం అంటే పండుగ, అది కూడా ఒక పండుగగా జరుపుతారు కనుకనే వసంతోత్సవం అని అంటున్నారు. ఈ రంగునీళ్ళే అనే వసంతం ఒకరికొకరు చల్లుకోవడం ద్వారా దేహతాపం తీరి దేహాలు చేసిన పాపాలు తొలగిపోవడానికి కారణం. కొంతమంది పొడి రంగులే పూస్తారు, కానీ కృష్ణుడు గోపికలు వీళ్ళంతా అక్కడ రంగులు చల్లుకున్నారు. దీన్నే హోలీ పౌర్ణమి అని అంటారు. ఇంత అద్భుతమైన చరిత్ర ఉంది ఈ హోలీ పండుగకు. హోలీ అంటే పూర్ణత్వం అని అర్థం. హోలీ అంటే వెతకటం అని అర్థం. హోలీ అంటే వ్యక్తపరచటం అని అర్థం. హోలీ అని అంటే స్వీటు అని కూడా అర్థం. సైంటిఫిక్ రీజన్ గాను స్పిరిచువల్ రీజన్ గాను ఈ మోదుగ చెట్ల నుంచి వచ్చే 4 రకాల రంగులలో పింక్ కలర్ని ఎక్కువగా వాడతారు. పెద్దవాళ్ళకైతే చెవుల దగ్గర చెంపల దగ్గరనే పింక్ కలర్నే వ్రాస్తారు. కృష్ణుడు గోపికలు చల్లుకున్నది కూడా ఈ పింక్ కలర్ రంగులనే. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క అర్థం కూడా ఉంటుంది. ఎల్లో కలర్ స్నేహాన్ని పెంచుతుంది. మరి రెడ్ కలర్ ఈ హోలీ రోజున రెడ్ కలర్తో వాడకం వలన రౌద్రాన్ని పెంచుతుంది. ఈ హోలీ రోజున పింక్ కలర్ని చల్లుకుంటే ప్రేమను పెంచుతుంది. గోల్డ్ కలర్ రంగుని చల్లుకుంటే ఐశ్వర్యాన్ని పెంచుతుంది. కాఫీ కలర్ రంగును పంచుకుంటే బాడీలో ఉన్న నెగటివ్ని తొలగిస్తుంది. బ్లూ కలర్లో ఉన్నటువంటి హోలీ రంగులో బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ప్యారెట్ గ్రీన్ కలర్ను ఈ హోలీ రోజున చల్లుకుంటే ఆనందాన్ని ఇస్తుంది. నెమలి కంఠం రంగును చల్లుకుంటే మోక్షాన్ని ఇస్తుంది. కానీ హోలీ పండుగలో చాలామంది సామాన్యంగా పింక్ కలర్నే వాడుతారు. ఎవరి మీద ఏ రకమైన అభిమానం ఉంటే ఆ రకం రంగును చల్లుకుంటారు. ఇన్ని విషయాలు తెలుసుకుంటేనే ఎదుటి వారి మీద ఏ రంగు చల్లాలో అర్థమవుతుంది. ఈ గోపికలు కృష్ణుడి కథను తెలుసుకుని హోలీ జరుపుకుంటే ఆనందంతో పాటు భక్తి జ్ఞానం కూడా పెరుగుతాయి.